సో ఇక్కడ కూడా మనకి నల్ల కృష్ణుడు అయితే ఉన్నారు. నల్ల అంటే మనకి నాగస్యం, డార్క్ అండ్ బ్యూటిఫుల్. ఇదిగోండి ఓపెన్ అయింది మన రాధాకృష్ణులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఇస్కాన్ టెంపుల్. అంటే నేను చాలా రోజులైతే అయింది ఇస్కాన్ దేవాలయానికి. ఎక్కడో గుజరాత్లో అయితే ఇస్కాన్ దేవాలయానికి అయితే వెళ్ళాను, కానీ దాని తర్వాత మన రాజస్థాన్లో ఎక్కడ ఇస్కాన్ దేవాలయం ఎదురుపడలేదు మనకి. తర్వాత మనకి వేరే రకాలుగా ఉన్నాయి, కానీ ఫస్ట్ ఇస్కాన్ దేవాలయం అంటే మనకి చండీగఢ్లో తగిలింది, శ్రీ శ్రీ రాధా మాధవ్ మందిర్. సో శ్లోకం చెప్పారు కదా, మీరు ఎప్పుడు పాడుతున్న శ్లోకం అనేది అక్కడ పాడుతున్నారు. బ్యూటిఫుల్. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణాస్ కాన్షియస్నెస్. సో చక్కగా రాధాదేవిని కృష్ణ భగవాన్ని దర్శించుకొని మనకి వెంకటేశ్వరుడు సుభద్రాదేవి కామను. సో ఇక్కడ ఉన్న చండీగఢ్లో ఉన్న దేవాలయాన్ని కూడా నాకు చాలా వింతగా కనిపిస్తున్నాయి. అన్ని బిల్డింగ్ల రూపంలో ఉన్నాయి, దేవాలయాలు కాకుండా. సో ఇదొక ఆర్కిటెక్చర్ అంతే, మనం అప్రిషియేట్ చేయడమే. సో అక్కడ ఉంది కదా మనకి ఆ చాంటింగ్ అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చక్కగా అయితే పాడేస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని 108 సార్లు ప్రే చేయించి దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇస్కాన్ బలంగా నమ్ముతుంది. అక్కడ చెప్పులు అయితే పెట్టించగలం. సో అది కూడా మనకి ఆ చాంటింగ్ కూడా చక్కగా పైన అయితే డిస్ప్లే చేసేసారు. మనకి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు 1965లో మనకి ఫస్ట్ ఫౌండ్ అయితే చేశారు న్యూయార్క్ సిటీలో. సో మొత్తం మార్బుల్ కట్టడండి. సో దేవాలయం అయితే ఇంకా మనకి చక్కగా పూజలు అయితే జరుగుతున్నాయండి లోపల. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వడం కాదు, ఆల్రెడీ ఓపెన్ అయ్యి అది క్లోజ్ కూడా అయిపోయింది. నాకు 15 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. సో నేనైతే వెయిట్ చేసి చక్కగా అంతవరకు ఈ ప్రాంగణం అంతా, చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూపిస్తాను. చండీగఢ్ అంతా కూడా మనకు పచ్చదనంతో నిండిపోయి ఉంది. దేవాలయం చాలా పెద్ద దేవాలయం అండి. లోపల మనకు అన్ని బిల్డింగ్లా ఉన్నాయి, కానీ సైన్స్తో అయితే మనకి చండీగఢ్లో మరి ఒక్క ఏరియాలో ఒక్క మాదిరిగా ఉన్నాయి దేవాలయాలు. బ్యూటిఫుల్. చాలా అందమైన చెట్లు. స్వామినారాయణ మందిర్లు, ఇస్కాన్ దేవాలయాలు చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళంతా. కాసేపు చక్కగా ఈ ప్రాంతం అంతా తిరుగుతాను అంతేనండి. మరి ఇంకా నేను ఎక్కువ అయితే తిరగను, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువగా గార్డెన్స్ ఇవే ఉన్నాయి. సో డాలియా పూలు సో చాలా అందంగా డెకరేట్ చేశారు. సో చాలా ఇవి మనకి ఏమంటారంటే, మా అమ్మ అప్పుడు చెప్పేది, ఇవి బంతి పువ్వులే కానీ చీమ బంతి పువ్వులు ఏమంటారండి. ఇవి మనకి డార్క్ ఎల్లో లైట్ ఎల్లో కాకుండా మనకి ఇవి వేరే రెడ్ రంగు అయితే ఉన్నాయి. రెడ్ ఉన్న మనకి ఆరెంజ్ ఇవన్నీ కాంబినేషన్లో ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్ద దేవాలయం. బ్యూటిఫుల్. చండీగఢ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ గ్రీన్ 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 గ్రీన్. హరే కృష్ణ. సో ఇంకా ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళు చక్కగా రాధాకృష్ణులు బొమ్మలు శిల్పాలు అన్నీ అమ్ముతారు. సో మన బుక్స్ కూడా ఉంటాయి, మన ప్రభుపాద గారి బుక్స్ కానీ భక్తి వేదాంత ప్రభుపాద గారి బుక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మన బ్యూటిఫుల్ డెకరేషన్ అండి. మన లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి ఓపెన్ అయింది మన రాధాకృష్ణులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. సో ఈ దేవాలయం ప్రాసెస్ అంతా నాకు తెలిసి మనకి మొదట అనేది ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి పూజలు అభిషేకాలు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇరువైపులో కూడా ఓపెన్ చేస్తారు. సో ఒకసారి నేను అన్నీ చూపించేస్తాను. ఇక్కడ మనకు లాస్ట్లో నరసింహ అవతారం ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా నాకు తెలుసు కాబట్టి, సో లెట్ మీ వెయిట్ టిల్ ఆల్ ద డోర్స్ గెట్ ఓపెన్, దెన్ ఐ విల్ షో యూ ఆల్ ద నెక్స్ట్. సో ఇక్కడ ఏదో సెషన్ ఏదో అయినట్టు ఉంది. మొత్తం అందరూ పడేస్తున్నారు, తయారు చేస్తున్నారు. సెషన్ ఏదో అయినట్టు ఉంది. ఒక ద్వారం అయితే ఓపెన్ అయిందంటే ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి అది చూపిస్తాను. మనకి ఎదుర
నరసింహ అవతారం. కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ. సో ఇక్కడ కూడా మనకి నల్ల కృష్ణుడు అయితే ఉన్నారు. నల్ల అంటే మనకి నాగస్యం, డార్క్ అండ్ బ్యూటిఫుల్. సో అది నేను చెప్పిన శ్లోకం అక్కడ పైన కూడా రాశారు చక్కగా. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో అదే మనకి 108 సార్లు చాంటింగ్ చేసి దీపారాధన చేయాలి. సో కాకపోతే భక్తులు ఇక్కడ చేయట్లేదు కానీ ఓన్లీ పూజారే చేస్తున్నాడు. సో అక్కడ స్పీచ్ అవుతుంది, స్పీచ్ అయితే వినిపిస్తాను. సో ఇవేనండి మనకి ఇస్కాన్ దేవాలయం విశేషాలు. మనకి ప్రతి ఇస్కాన్లో మనకి తెలిసిందేని మనకి ఇది హరే కృష్ణ మూమెంట్, ద మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ. సో చాలా అద్భుతమైన దేవాలయం. మనకి చక్కగా చాంటింగ్ అయితే ఉంది. ఆ చాంటింగ్ అనేది మనం 108 టైమ్స్ అయితే చాంటింగ్ చేసి దీపారాధన చేయాలి. అది ఒక్క మదురైలో మాత్రమే చేశారు, ఇంకెక్కడ చేయలేదు, మనకు అవకాశం దొరకలేదు. కానీ సో మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అవకాశం ఉన్నట్లయితే హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని చెప్పి 108 సార్లు జపం చేసి చక్కగా దీపారాధన చేస్తే చక్కగా మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇస్కాన్ బలంగా నమ్ముతుంది. చాలా అద్భుతమైన దేవాలయం అండి. మనకి రాధాకృష్ణులు అనేది చక్కగా మధ్యలో ఉండి మనకి వెంకటేశ్వరుడు, సుభద్రాదేవి ఇవన్నీ ఇరువైపులా ఉన్నారు. చాలా అద్భుతమైన దేవాలయం. మనకి ఇది ఏకుజామున మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇంటర్వల్స్లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 4:30 to 5 in between మనకి పూజలు జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ పబ్లిక్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అరౌండ్ 6:30 వరకు అది ఓపెన్లో ఉంది. మళ్ళీ 6:30కి వచ్చాను కాబట్టి 6:30 to 7 అనేది మన పూజలు జరుగుతున్నాయి. 15-20 minutesలో అయితే ఓపెన్ అవుతుందండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ ఇస్కాన్ టెంపుల్ విచ్ ఈజ్ ఇన్ సెక్టర్ 36 ఇన్ చండీగఢ్. సో ఎక్కడ అయితే మా చండీగఢ్లో అయితే మాకు అంత గ్రీనేనండి. నేను ఎన్ని చూపించినా కూడా గార్డెన్లో చూపించాలి. గార్డెన్లో బ్యూటిఫుల్, ఎందుకంటే ఇట్స్ గార్డెన్లో అని కాదు కానీ ఆ గార్డెన్లో మనకు ప్రశాంతత అనేది చాలా దొరుకుతుంది. చాలా అద్భుతమైన ఎన్విరాన్మెంట్, వాతావరణం, కాలుష్యం ఏమీ లేకుండా చాలా గ్రీన్ సిటీగా చాలా అద్భుతంగా మన ప్రభుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నారు. దానికైతే మనం హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పాలి. సో వెరీ కామ్ అండ్ బ్యూటిఫుల్ twin capital of Punjab and Haryana. It was really honor to come here and display some of the vlogs which I can do and show it to you. So for now bye, take care అండి. నేను చండీగఢ్ నుండి రేపు నేను అమృత్సర్ వెళ్దాం అనుకుంటున్నాను. సో రేపు టైమింగ్స్ అని నాకు ఇంకా తెలియదు. రేపు 8:30 కల్లా నేను మరి బయట ఎక్కడికి వచ్చి చండీగఢ్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వను. 8:30కి అయితే మరి మేము తొందరగా నేను వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి నేను అమృత్సర్ అయితే వెళ్ళి లెట్స్ సీ ద గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్. So for now, good night.